వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఆపరేషన్ లంగ్స్ పేరిట విశాఖ జీవీఎంసీ అధికారులు మొత్తం తోపుడు బండి వాళ్ళందరినీ తొలగించడం అయితే జరిగింది. అయితే తోపుడు బండి వర్తకులు కానీ చిరు వ్యాపారులు కానీ ప్రధానంగా కర్త కర్మక్రియ అయితే పీతలమూర్తి యాదవ్ అని చెప్పి ఒక వార్త అయితే బయటకు వచ్చింది. ఏమంటారు మూర్తి యాదవ్ గారు? ఏంటి మీ పేరు మారుమవుతుంది? ఈ చిరు వ్యాపారులు తోపుడు బండ్లు మొత్తం ఇదంతా పీతలమూర్తి యాదవ్ చేశాడు, ఆయన చేయడు బట్టికి ఇదంతా మొత్తం కదిలిందని వాళ్ళ దగ్గర నుంచి వస్తున్నమాట. దానికి మీరేమంటారు? తోపుడు బళ్ళని ఎక్కడ తొలగించారన్నది ఒకటి మీరు చెప్పాలి. ఏ ప్రదేశంలో తొలగించారు? ప్రధానంగా మీ 22వ వార్డు వాళ్ళు మూర్తి యాదవే చేశారు ఇదంతాను, మేము కోరుండి ఆయన్ని గెలిపించుకున్నాం అని అంటున్నారు. దానికి మీరేమంటారు? తోపుడు బళ్ళు కానీ బడ్డీలు కానీ ఏవైతే ప్రజలకి వాహనదారులు ఎవరైతే ఉన్నారో, ఆ పాదచారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కలుగుతున్న ఇబ్బంది వల్ల వార్డులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రాష్ట్ర పదే నా దృష్టి తీసుకురావడం, జీఎంసీ కమిషనర్ గారు, జిల్లా కలెక్టర్ గారికి పదే ఫిర్యాదులు ఇవ్వటం, వాళ్ళందరూ కూడా సీనియర్ సిటిజన్స్ కానీ వాళ్ళ ఇళ్ళ ముందర వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు కానీ, వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి ఆడపిల్లలు పడుతున్నటువంటి ఇబ్బందులు కానీ, ఆ రోడ్డు మార్గంలో వెళ్ళేటువంటి పాదచారులు పడుతున్నటువంటి ఇబ్బందులు కానీ అనేకమైన కంప్లైంట్స్ ఉండటంతో వాళ్ళు హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. ప్రత్యామ్నాయంగా తోపుడు బళ్ళు బడ్డీలు వాళ్ళందరికీ కూడా అక్కడ ఏదైతే పిఠాపురం కాలనీ పాత మలేరియా ఆఫీస్ ఉందో అక్కడ వాళ్ళకి అందరికీ కూడా కేటాయించడం, ఆ స్థలాన్ని శుభ్రంగా బాగు చేయడం, వాళ్ళందరినీ అక్కడ తరలించడం కూడా జరిగింది. వాళ్ళు వ్యాపారాలు చేసుకుని కూడా కొన్నాళ్ళు వ్యాపారం చేసుకున్నారు. తద్వారా తర్వాత రాజకీయంగా వాళ్ళు రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు వాళ్ళ ట్రాప్లో పడి ఈ యొక్క దాన్ని మొత్తం వ్యవహారాన్ని రాజకీయం చేస్తున్నారు. వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పించలేదు, ఏ ఒక్క వ్యాపారస్తుని రోడ్డును పడేయలేదని చెప్పి అనడానికి మా యొక్క మధ్యలపాలెం మా పిఠాపురంలో ఉన్నటువంటి మార్కెట్ ఏదైతే ఉందో, కాయగూరల మార్కెట్ కానీ పువ్వుల మార్కెట్ కానీ మొత్తం అంతా బయట ఉండేవి. వాళ్ళందరికీ మార్కెట్ను ఆధునీకరించి 64 షాపులు పైన అక్కడ పూర్తి స్థాయిలో త్రాగునీరు కానీ కరెంటు కానీ మౌలిక సదుపాయాలన్నీ కల్పించి వాళ్ళందరినీ షిఫ్ట్ చేయడం జరిగింది. ఇక్కడ రోడ్డు మీద ఉన్నటువంటి దుకాణదారులు కూడా ఎవరైనా ఇప్పుడు తీసేసినటువంటి బడ్డీలు ఏవైతే ఉన్నాయో మా వార్డులో 2024లో జరిగింది. ఇది అప్పుడు నవంబర్ 16వ తారీఖున జరిగినటువంటి అంశం. వాళ్ళందరూ కూడా ఎవరైనా ఆసక్తి ఎవరైనా వ్యాపారం చేసుకుంటారంటే మా యొక్క మార్కెట్లో ఇంకా ప్రదేశం ఉంది మీరు చేసుకోనంటే కొంతమంది అకామిడేట్ చేస్తాం. ఇప్పటికీ కూడా కొన్ని ఖాళీలు ఉన్నాయి. ఇంకా ఎవరైనా మేము వ్యాపారం మాకు చేసుకుంటామనంటే సాక్షాత్తు అన్ని మౌలిక సదుపాయాలతో జీవీఎంసీ ప్రాంగణంలో 10 రూపాయలు కూడా వాళ్ళని అద్దె చెల్లించకుండా ఉచితంగా వ్యాపారం చేసుకోవచ్చు. స్ట్రీట్ వెండర్స్ అందరూ ఎవరైతే తోపుడు బళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎమ్మెల్సీ మాధవ్ గారి ఇంటి దగ్గర ఉన్నటువంటి సర్వీస్ రోడ్లో, నేషనల్ హైవేకి ప్యారల్గా ఉన్నటువంటి సర్వీస్ రోడ్లో వాళ్ళందరికీ కూడా అకామిడేట్ చేయడం, వాళ్ళందరికీ స్ట్రీట్ లైట్లు అన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడం, కేవలం రాజకీయంగా బురద జల్లేటువంటి కార్యక్రమం చేయడానికి చేపట్టారు తప్ప ఏ ఒక్క దుకాణదారుని రోడ్డును పడేసినటువంటి సందర్భం లేదు. వార్డు అభివృద్ధి చెందాలి, వార్డు అన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి. డ్రైన్స్ మీద, ఫుట్పాత్ల మీద ఇవాళ దుకాణాలు ఉండడం అనేది కరెక్ట్ కాదు. ప్రజలు ఎవరైతే నివాసయోగ్యమైనటువంటి ఇప్పుడు అల్లరి చేస్తున్నారో, ఎవరైతే ఇప్పుడు రాజకీయంగా వాళ్ళు దీన్ని ఉపయోగించుకుంటున్నారో వాళ్ళ ఇంటి ముందర ఎందుకు అసలు రాజకీయ ప్రజాప్రతినిధులు కానీ రాజకీయ నాయకులు కానీ ఎవరైతే ఇప్పుడు ఉద్యమం చేస్తున్నాం అని చెప్పి నిందలేస్తున్నారో వాళ్ళ ఇళ్ళ ముందర అటు ఇటు ఒక చెరుకో తోపుడు బండి పెట్టచ్చు కదా. వాళ్ళు ఎందుకు వాళ్ళ ఆదర్శంగా నిలవలేరు? ఇప్పుడు అదే మీడియా వాళ్ళు, లేకపోతే అదే అధికారులు, లేకపోతే అదే యూనియన్ నాయకులు, లేకపోతే అదే దుకాణదారుడు వాళ్ళ ఇంటి దగ్గర ఇతర వ్యక్తులు బయట పెట్టి అక్కడ పార్కింగ్ చేసి లోపలికి వెళ్తేనే వాళ్ళు ఒప్పుకోరు కదా. కంప్లైంట్ చేసి వాళ్ళు గాలి తీసేయడం గొడవలు ఆడతారు కదా. అలాంటిది పెద్ద సీనియర్ సిటిజన్స్ ఎప్పటి నుంచో వాళ్ళ ఆస్తులు కొనుక్కొని వాళ్ళు ఉన్నది వాళ్ళ ఇంటి ముందర అనధికారికంగా ఎటువంటి పర్మిషన్స్ లేకుండా, లేదంటే ఆ ఇంటికల్లా వాళ్ళ దగ్గర నుంచి యాక్సెప్టెన్స్ తేవాలి కదా. నాకు ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పి యాక్సెప్టెన్స్ తీసుకొచ్చి వ్యాపారం పెట్టుకోవచ్చు. వీళ్ళందరికీ కూడా స్ట్రీట్ వెండింగ్ జోన్ అన్నది వార్డులో ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు సాక్షాత్తు 1890 చదరపు మీటర్లతోని అక్కడ ఏదైతే మాజీ ఎమ్మెల్సీ మాధవ్ గారి ఇంటి దగ్గర ఉన్నటువంటి రోడ్డు ఉందో అక్కడ స్మార్ట్ వెండింగ్ జోన్ని జీవీఎంసీ కౌన్సిల్ ఆమోదించింది. గవర్నమెంట్ అఫీషియల్ గెజెట్ రిలీజ్ చేయబోతూ ఉంది. వాళ్ళందరినీ కూడా అకామిడేట్ చేస్తాం, వాళ్ళ వ్యాపారాలు ఇంకా అభివృద్ధి చెందేలా చేస్తాం. స్మార్ట్ వెండింగ్ జోన్లో కంటైనర్స్ విత్ ఆల్ ఫెసిలిటీస్, డ్రింకింగ్ వాటర్ కానీ శానిటేషన్ కానీ అన్నీ ఏర్పాటు చేసి మేము చేస్తున్నాం. ఏ ఒక్కరిని కూడా వీధి వ్యాపారస్తుని రోడ్డును పడేయడం, లేదంటే నా అనుచరుడు నేను కొత్తగా వ్యాపారాలు పెట్టించడం అనేది నా రాజకీయంలో లేదు. ప్రధానంగా ఈ ఫుడ్ కోర్ట్ కోసం చూసుకుంటే ఫుడ్ కోర్టు అప్పుడు ఇచ్చింది జీవీఎంసీ అయినా వీళ్ళందరికీ, లేదంటే వేరే ఇతర ప్రభుత్వం ఏమైనా ఇచ్చిందా? అయితే ఒక్కో నానుడు ఏంటంటే ప్రధానంగా ప్రైవేట్ వ్యక్తులు చాలామంది వీటిని మేనేజ్ చేస్తున్నారు. ఒక్కొక్కరికి ఈ 10ల సంఖ్యలో అయితే దీని మీద అద్దెలు వసూలు చేస్తున్నారు. ఏమంటారు, మీరేమంటారు?
ఫుడ్ కోర్ట్ అనధికారికంగా ఉన్నటువంటి ఫుడ్ కోర్ట్ అది. అధికారికంగా జీవీఎంసీ వాళ్ళు ఏమి ఫుడ్ కోర్టులు ఇవ్వలేదు. ఫుడ్ కోర్టు దుకాణాలు కూడా ఏం కేటాయించలేదు. అలాగే కేటాయించినట్టు దానికి పెద్ద ప్రొసీజర్ ఉంటుంది. రోడ్డు మీద ఫుడ్ కోర్టు పెట్టడానికి ఎక్కడ ఎవరు అనుమతులు ఇవ్వరు ప్రభుత్వం. అది మెయిన్ రోడ్డు, అది ఒక సర్వీస్ రోడ్డు, బస్సులు లారీలు వెళ్ళేటువంటి ప్రాంతం, అత్యంత రద్దీ గల ప్రాంతం. సెంట్రల్ పార్కు శుభ్రంగా 100 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసినటువంటి సెంట్రల్ పార్కు. వాకర్స్ ఉంటారు, మార్నింగ్ మహిళలు ఉంటారు, పిల్లలు ఉంటారు. వాళ్ళందరికీ దుర్వాసనలు వచ్చి శానిటేషన్ బాగా లేక లిటరిన్ పూర్తిగా తెల్లవారులు వేసేసరికి కంపు కొట్టేటువంటి ప్రాంతంగా తయారు చేస్తారు. అంతా కూడా ఒక ఓల్డ్ సిటీలా తయారు చేస్తారు. అలాంటిది ఫుడ్ కోర్ట్ అనధికారంగా ఉన్న ఫుడ్ కోర్ట్ని గత వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి వైసీపీ మేయర్గా ఉన్నటువంటి గౌరవాని హరివెంకట కుమార్ గారి నేతృత్వంలో, గౌరవ డిప్యూటీ మేయర్ కటమూరు సతీష్ నేతృత్వంలో కమిటీని వేశారు. 13 మంది కార్పొరేటర్లతో కమిటీ ఈ కొన్ని నిబంధనలు పెట్టింది. ఆ యొక్క ఏవైతే ఫైండింగ్స్ ఉన్నాయో ఆ ఫైండింగ్స్ని కౌన్సిల్ ఆమోదించింది. వైసీపీ ప్రభుత్వంలో ఆమోదించినటువంటి ఫుడ్ కోర్టు తీర్మానం, ఫుడ్ కోర్టును తొలగించాలని చెప్పి కౌన్సిల్ సాక్షాత్తు తీర్మానం చేసి వైసీపీ కార్పొరేటర్, వైసీపీ మేయర్, వైసీపీ డిప్యూటీ మేయర్ ఇప్పుడు వాళ్ళు ఏం మాట్లాడతారు? వాళ్ళు ద్వంద్వ వైఖరి వహిస్తున్నారు. వాళ్ళ సంబంధం లేదు, ఫుడ్ కోర్టులో వాళ్ళు తీర్మానం చేయలేదు, వాళ్ళ సంబంధం లేదని చెప్పి బహిరంగ చెప్పమానండి. తీర్మానం కాపీలు ఉన్నాయి, కౌన్సిల్లో తీర్మానం చేస్తారు. మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ మేయర్ పీలా శ్రీనివాస గారి సమక్షంలో కూడా ఫుడ్ కోర్టును తొలగించమని ముక్త కంఠంతో పార్టీలకు అతీతంగా చెప్పారు. ఫుడ్ కోర్టులో దందా జరుగుతుంది, ఫుడ్ కోర్టు ముసుగులో 30 లక్షల రూపాయలు నెలవారీ మామూలు వసూలు చేస్తున్నారు, అక్రమంగా విద్యుత్తును వినియోగిస్తున్నారు, రౌడీ మామూలు వసూలు చేస్తున్నారు, ఫుడ్ కోర్ట్ వల్ల జీవీఎంసీకి ఎటువంటి ఆదాయం రావడం లేదు, 14 మంది శానిటేషన్ వర్కర్స్ ఫుడ్ కోర్ట్ దగ్గర వర్క్ చేస్తూ ఉన్నారు, వాళ్ళకి లక్షల్లో మనం జీతాలు ఇస్తున్నాం 14 మంది కలిపి. జీవీఎంసీ యొక్క ఆస్తుల్ని వాళ్ళు పూర్తిగా పాడు చేసి అదే ప్యారల్గా ఉన్నటువంటి విఎంఆర్డీఏ షాపులు అక్కడ 14,000 17,000 రూపాయలు ప్రతి నెల అద్దెలు కడుతున్నారు దుకాణదారులు. అలాగే జీవీఎంసీకి ఆదాయం వచ్చే విధంగా ఏదైతే కాకినాడలోని రాజమహేంద్రవరం కార్పొరేషన్లో ఫుడ్ కోర్టుల వల్ల ఆదాయం వస్తుందో అదేవిధంగా జీవీఎంసీకి ఆదాయం వచ్చే విధంగా చర్యలు చేపట్టాలి, కౌన్సిల్ తీర్మానాన్ని అమలు చేయాలని చెప్పి రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టులోని కేసు ఫైల్ చేయడం జరిగింది. దానికి అనుగుణంగా చట్ట ప్రకారంగా ఇవాళ ఫుడ్ కోర్టుని తొలగించారు. ఫుడ్ కోర్టులో ఉన్నటువంటి దుకాణదారులు ఎవరైతే దళారులు ఉన్నారో దళారులకి ఇవాళ గండి కొట్టారు. ఫుడ్ కోర్టు దుకాణదారులందరికీ కొద్ది రోజుల్లోనే మళ్ళీ అక్కడ సమీప ప్రాంతంలోనే ఫుడ్ కోర్ట్ దుకాణదారులందరికీ కూడా అకామిడేట్ చేసి గౌరవ కమిషనర్ గారు, గౌరవ మేయర్ గారు, గౌరవ శాసనసభ్యులు అందరికీ కూడా ఎవరికి ఒక్క మాట రాకుండా, ప్రభుత్వానికి మాట రాకుండా ఫుడ్ కోర్టే కాదు ప్రతి ఒక్క దుకాణదారుడు విశాఖ జీవీఎంసీ పరిధిలో ఉన్నటువంటి దుకాణదారులందరికీ కూడా అకామిడేట్ చేసే విధంగా వెండింగ్ జోన్లు, వెండార్ లైసెన్సులు, వెండింగ్ ఐడి కార్డులు, వాళ్ళకి అవసరమైతే ఆర్థికంగా వాళ్ళకి చేయూత ఇచ్చేటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయం ఎక్కడ చూపిస్తున్నారు ఫుడ్ కోర్ట్ ప్రధానంగా? ఫుడ్ కోర్టు సమీపంలోనే ఇప్పుడు ఫుడ్ కోర్టు ఎక్కడైతే సిటీ సెంట్రల్ పార్క్ దగ్గర ఉన్నటువంటి ప్రధాన రహదారి ఉందో అక్కడ ఎల్ఐసి బిల్డింగ్కి ఇరువైపులా ఉన్నటువంటి 3 ప్రాంతాలని ఆల్రెడీ ఫైనలైజ్ చేశారు. దాంట్లో ఒక ప్రాంతంలో ఎంతమంది పడతారో ఒక ప్రాంతంలో ఎంతమంది అకామిడేట్ చేయొచ్చో చూస్తున్నారు, వాటి సాధ్యాలు చూస్తున్నారు. మరికొద్ది రోజుల్లో ఫుడ్ కోర్టు మళ్ళీ యథావిధిగా ఫుడ్ కోర్టు యొక్క దుకాణదారులు ఒరిజినల్గా ఒక కుటుంబానికి ఒకే దుకాణం ఉండాలి, వాళ్ళు బీపీఎల్ ఫ్యామిలీకి చెందినవాడు అయి ఉండాలి, స్థానికుడు అయి ఉండాలి రాష్ట్రంలో. అంతేదేని అద్దెలకు ఇచ్చుకోవడానికి వ్యాపారం అన్నది, వీధి విక్రయదారుని వ్యాపారం చేయడం అన్నది వేరు, వృత్తి చేయడం అన్నది వేరు. వృత్తి చేసుకునేటువంటి వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ప్రభుత్వం ఇవాళ దుకాణాలు ఇవ్వడానికి వాళ్ళకి మళ్ళీ అక్కడ ఆశ్రయం కల్పించడానికి పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టింది. ఇదంతా ఆపరేషన్ లంగ్స్లో భాగంగానే ఇదంతా ప్రత్యామ్నాయ చర్యలు జరుగుతాయి. ఆపరేషన్ లంగ్స్ 2.0లో భాగంగా జీవీఎంసీ పరిధిలో ఉన్నటువంటి మహావిశాఖ నగరపాలక సంస్థలో విశాఖ నగర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. నగరాన్ని అభివృద్ధి చేసే దిశగా ఏ ఒక్క చిరు వ్యాపారస్తుని ఇబ్బంది పెట్టకుండా ఆక్రమణదారులు, కబ్జాదారులు, అలాగే దళారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాళ్ళు దెబ్బ తగిలింది. రాజకీయ నాయకులు, పార్టీలకు అతీతంగా ఎవరైతే లక్షల రూపాయలు ప్రతి నెల దండుకుంటున్నారో వాళ్ళందరికీ వాళ్ళు గండి కొట్టామని తప్ప దుకాణదారులు ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది రాలేదు. ఇది ప్రధానంగా మనం చూసుకోవచ్చు. ఆపరేషన్ లంగ్స్ 2.0 నేపథ్యంలో అయితే ఇప్పటివరకు తీసిన దుకాణాలన్నీ ప్రత్యామ్నాయంగా న్యాయబద్ధంగా ఎవరికి రావాలో వాళ్ళందరికీ కూటమి ప్రభుత్వం అయితే ఇస్తుంది. అయితే వాళ్ళకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అయితే చేస్తుంది. అయితే దీనిపై మొత్తం కూటమి ప్రభుత్వం అయితే వర్కౌట్ అయితే చేస్తుంది. ఈ నేపథ్యంలో నేను ఎవరికి పాదచారులకి అలాగే ట్రాఫిక్ ఎటువంటి ఇబ్బంది లేకుండా అయితే మట్టుకు నేను దీని మీద పోరాటం చేస్తున్నాను. కానీ ఎవరు కడుపు కొట్టడం కాదు, ఎవరిని బాధ పెట్టాలనే ఉద్దేశం కాదు. ఇది గత ప్రభుత్వంలో
వాళ్ళ హయాంలో రహదారుల్లో అయితే ఇదైతే నైట్ ఫుడ్ కోర్ట్ ఇవ్వడం అయితే జరిగింది. దాని అంతా తీసేసి వాళ్ళకి ప్రత్యామ్నాయంగా రహదారి మీద కాకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఎవరైతే జెన్యున్ పర్సనో బీపీఎల్ బిలో పవర్టీ లైన్ కింద ఎవరైతే ఉన్నారో కుటుంబానికి ఒక ఫుడ్ కోర్టులో దుకాణం అయితే వచ్చే ఏర్పాటు అయితే చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అయితే కూటమి ప్రభుత్వం అయితే ముందుకెళ్తుందని చెప్పి జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ కృష్ణతో శివరామకృష్ణ RTV విశాఖపట్నం నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.